ఆయనతో డిబేట్లు చేసిన వారే తప్ప, ఆయన అంటే ఇష్టం లేని వారు, పడని వారు తప్ప, హైందవులైన వారు నిన్న అండి నేను ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఒక పూజారి గారు వచ్చారు, పెద్ద మనిషి గురువు గారు వచ్చారు. ఆయన నాతో డిబేట్ చేయాలని చెప్పి వచ్చారు, కానీ అక్కడ మీడియా ఒప్పుకోలేదు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ అండి, మీరు ఎదురెదురు పడితే గొడవలు అవ్వచ్చు, సెన్సిటివ్ ఇష్యూ, బయట మత ఘర్షణలు అవ్వచ్చు, కాబట్టి వద్దు గురువు గారు అని చెప్పి ఆయన ఆపేశారు. తర్వాత నాది 2 hours ఇంటర్వ్యూ నడిచింది ఆ ఇంటర్వ్యూ ఛానల్లో. ఆయనది 40-45 minutes కంప్లీట్ అయిపోయింది. ఆయన తక్కువ అని చెప్పి వితౌట్ పర్మిషన్ సారీ ఓకే వచ్చారు, లోపలికి వచ్చారు, నాతో పాటు పక్కన కూర్చున్నారు, నా ఇంటర్వ్యూ నడుస్తాను. అంతా అయిపోయిన తర్వాత ఆఫ్ ద కెమెరా, ఆఫ్ లైన్లో ఆయనతో మాట్లాడుతూ ఒక మాట ఏమన్నారంటే, హిందూ పండిటు బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు అంటే తెలంగాణకి, ఆయన పేరు శర్మ గారు అని చెప్పి నేను సేవ్ చేసుకున్న నంబర్ కూడా. ఆయన ఏం చెప్పారంటే మాట, ఇది పక్క ప్రీప్లాన్ మర్డర్ అండి పాస్టర్ గారు అన్నాడు. ఒక పూజారి చెప్పారండి. కరుణాకర్ సుగుణ ఒక ఇంటర్వ్యూ అని కూడా మీరు రెడ్ టీవీ వారే తీసుకున్నారు. ఆ కింద మీ కమెంట్స్ అనుకుంటా మొన్న ఎవరు చెప్తా ఉన్నారు, కమెంట్స్లో ప్రతి ఒక్కరు వాళ్ళు తిడతా ఉన్నారని చెప్పి అన్నారు, బూతులు తిడతా ఉన్నారు, డిస్లైకులు వస్తూ ఉన్నాయి. ఎందుకు? కొంతమంది ఏమంటా ఉన్నారు, నీలాంటి వాళ్ళు ఉండు బట్టేరా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, నువ్వు చస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది కమెంట్లు పెడతా ఉన్నారు. హిందూ సోదరులు అండి, హిందూ సోదరులకు కూడా తెలుసు, సెక్యులర్ వారికి కూడా తెలుసు, కొంత మతవాద ఛాందస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడుతున్న ఎలిగేషన్స్. ఇంకోటి నేను ఏమంటానంటే, పోలీసు వారు ఇవ్వని రిపోర్టు, పోలీసు వారు చెప్పక ముందే అమారా ప్రసాద్ అన్న ఒక వ్యక్తి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఏమని ఇస్తా ఉన్నాడు, బాగా తాగి సచ్చాడని చెప్పి పెట్టాడు. ఈయనకి ఎట్లా తెలుసు ఆయన తాగి చచ్చాడని చెప్పి? చిన్నజీయ స్వామిగా శిష్యుడే కదా ఈయన కూడా, కరుణాకర్ సుగుణ కూడా చిన్నజీయ స్వామి శిష్యుడే కదా. ఇప్పుడు ఆ కోణంలో రాజా చెప్పిన మాట ప్రకారంగా చిన్నజీయ స్వామి దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే, చిన్నజీయ స్వామికి వీళ్ళంతా ప్లాన్ చేసి తెలవకపోక ఉండొచ్చు అని ఒక కోణంలో ఆలోచించి అది కూడా అనుమానం కనబడుతుంది. అందుకే వీనికి తెలుసు కాబట్టి ఇమీడియట్గా పోలీసు వారు చెప్పకముందుకే తాగి చచ్చాడని చెప్పి పెట్టాడు. కానీ ఇప్పుడు మీరు కరుణాకర్ సుగుణ గురించి మాట్లాడారు కాబట్టి, నేను ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదే, నేను చంపుతాను అని చెప్పేసి, అలాంటప్పుడు నా మీద ఎలా తీసుకొస్తారు, నేను డెఫమేషన్ ఇస్తా అని చెప్పేసి కూడా వేసుకోమని డెఫమేషన్. మళ్ళీ ఆయన అన్న మాట ఏంటది, 10 years యానివర్సరీలో ఒక్క పాస్టర్ ఉండకుండా చేస్తా, ఒక్క చర్చ్ ఉండకుండా చేస్తా అని చెప్పన్నారు. దాని అర్థం ఏంటి? నేను చచ్చిపోయే లోపు ఒక చర్చన మిగిలిపోద్దేమో, ఒక పాస్టర్ మిగిలిపోతాడేమో, నాకు భయంగా ఉందని చెప్పి అంటాడు. దాని అర్థం ఏంటంటే మిగిలిపోతుంది అంటే నేను చచ్చిపోయే లోపు ఇవన్నీ లేకుండా చేస్తానే కదా అర్థం. దాని అర్థం అదే వస్తుంది. అంటే ఆ పార్ట్ ఆఫ్ ద విజన్, ఆ విజన్ ఏదైతే ఉందో నేను చనిపోయేటప్పుడు ఇవి లేకుండా, ఆ విజన్కి ఇప్పుడైనా నువ్వు బీజం వేసావు, పునాది వేసావు, ఇప్పుడైనా నువ్వు ప్రారంభించావు ప్రవీణ్ పగడాలతో అని ఒక డౌట్ రేజ్ అవుతావు. నేను అంటున్న మాట కాదు కాదు, ప్రపంచం కూడా కూస్తుందండి. ఎంతమంది మీద డిఫర్మేషన్ వేస్తాడంట. దాని తర్వాత ఆయన మాట్లాడుతున్న వీడియోలో ఈ హత్య జరగక ఒక 3 days 4 days ముందు నుంచే కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి పార్ట్ వైజ్గా ప్రవీణ్ పగడాల మాట్లాడిన వీడియోస్ మీద ఆయన మాట్లాడడం, కౌంటర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ జరిగిన ఒక 3 days 4 days కి చనిపోవడం జరిగింది. ఈయన మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద ఒక కామెంట్ వస్తూ ఉంది. ఏమైనా వస్తూ ఉందంటే, అన్న వీడు రాజమండ్రికి నమ్మూరు అనే ప్రాంతానికి February 17th వస్తూ ఉన్నాడు ప్రవీణ్ గాడు అని చెప్పి వాడు కూడా కామెంట్ పెడతా ఉన్నాడు. నేను అదే అడుగుతా ఉన్నా, నమ్మూరుకి వస్తూ ఉన్నాడని చెప్పి కింద పెట్టిన వ్యక్తికి ఎలాగో తెలుసు? పోలీసు వారు దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? రాజమండ్రికి వస్తూ ఉన్నాడని చెప్పి వీడు ఎట్లా పెడతా ఉన్నాడు? ఇప్పుడు హత్య జరిగిన రాజమండ్రే కదా, రాజమండ్రికి ఎప్పుడు వస్తాడో వీడెవడు గుంటనకలా కాపుదలగా కూర్చొని చూస్తూ ఉన్నాడు. వీడు కరుణాకర్ సుగుణకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు? వీనికి కరుణాకర్ సుగుణకి ఉన్న లింక్ ఏంటి? వీడేమైనా శాలరీ ఇచ్చి వీడిని పోషిస్తూ ఉన్నాడా అని ఒక డౌట్ కూడా కనబడుతుంది. ఆ కోణంలోనే మాకు డౌట్ ఉందని చెప్పి అన్నాము. అమారా ప్రసాద్ ఇది క్లియర్గా పెట్టాడు. ఆయన కత్తి మహేష్ చచ్చాడు, ప్రవీణ్ చచ్చాడు, నెక్స్ట్ నువ్వే రాజయ్య బాబు అని చెప్పి, అంటే వీళ్ళంతా చచ్చిపోయారు, నెక్స్ట్ నిన్ను కూడా మేము కథం చేస్తామని చెప్పక అర్థం కదా. ఇప్పుడు చిన్నజీవయ్య స్వామి పేరు వచ్చినప్పుడు అమరా ప్రసాద్ చిన్నజీవ స్వామి శిష్యుడే కదా, కరుణాకర్ సుగుణ చిన్నజీవ శిష్యుడే కదా. అంటే వీళ్ళందరూ చనిపోవడం కారణం వీళ్ళేనా? అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా హిందూ సంఘాల మీద డైరెక్ట్ గా అనేది నేనేం చెప్పట్లేదు, నేను చెప్పిన మాట కాదమ్మా, ఆ రాజా అనే వ్యక్తి చెప్తున్న మాటను బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. పోలీసు వారు అందుకే ఇప్పుడు ఆ రాజా అనే వ్యక్తి లేనిపోని దానిలో తలబెట్టి ఇప్పుడు ఆ లేనిపోని ఇష్యూని రేజ్ చేసినట్టుగా కనబడతాను. సో రాజా అనే వ్యక్తి ఏం మాట్లాడాడు, ఎవరు ఏంటి అని చెప్పి తీసుకొని రండి, మా డౌట్స్ క్లియర్ చేయండి అని చెప్పి అంటాను. ఇది ప్రపంచమంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్నేషనల్గా ట్రంప్ దాకా వెళ్ళింది. ట్రంప్కి కూడా కేపాల్ కాల్ చేసి ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. నేను కూడా నా సైడ్ నుంచి కూడా వైట్ హౌస్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి మొన్న నైట్ నేను కూడా మాట్లాడి నా అనుమానాలు కూడా నేను వ్యక్తం చేయడం జరిగింది. సో ట్రంప్ దాకా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మీద, దాంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఒక ముద్ర పడిపోతూ ఉంది కాబట్టి ఆ ముద్ర పడకుండా నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వారి భుజాల పైన ఉంది.
సూటి ఒకటే క్వశ్చన్, మీకు పోలీసుల మీద ఇప్పుడు నమ్మకం ఉందా లేదా? నాకు సంపూర్ణ నమ్మకం ఉందండి. ఉన్నప్పుడు ఇప్పుడు కాకినాడలో ఇంకా వాళ్ళని ఎవరైనా మిగతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఏరియాల్లో ఉన్నారా? ఎందుకు నిరసనలు చేస్తున్నారు? వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతా ఉన్నారా? ప్రెజర్ లో ఉన్నారా? రిపోర్ట్స్ అన్ని రావాలి కదా, ఎందుకంటే ఇప్పుడు నిన్న సండే, ఈ రోజు పండగ, అవును. అంతకు ముందు సాటర్డే, ఇలా కొన్ని పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ రాజా చెప్తున్న విషయం ఏంటంటే చంద్రబాబు గారు ఐజీ గారికి ఫోన్ చేసి 24 hours లో కేసు కొట్టేయాలని చెప్పి, ఐజీ గారి మీద యాక్సిడెంట్ గా ఈ కేసు క్లోజ్ చేయాలని చెప్పి ప్రెజర్ ఉందని చెప్పి ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. అది అప్పుడు అంటే ఒకవేళ మీకు అది ట్రాన్స్పరెంట్ గా రాలేదు, మరి కేసు క్లోజ్ అవ్వాలిగా ఈ పార్టీకి. క్లోజ్ చేసినప్పుడు కదా మీరు నిరసనలు చేయాల్సింది, ఇప్పుడు కేసు కాదు కదా. అదే క్లోజ్ చేయమని మేము నిరసన చేస్తా ఉన్నామండి. ఇప్పటిదా కేసు ఎందుకు క్లోజ్ చేయలేదు? మాకు ఎన్నో అనుమానాలు కనబడతా ఉన్నాయి. క్లోజ్ చేయట్లేదంటే ఇప్పుడు న్యాయం investigation చేయండి, చేస్తున్నట్టే కదా లెక్క. న్యాయం చేయండి. ఇంకెన్ని రోజులు డిలే చేస్తారు? ఇక ఎన్ని రోజులు ఇది పెడతారు? దానికోసం ఇక జస్టిస్ అంటేనే అది కదండి. ఎవరిని అడుగుతా ఉన్నాం? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజులు ఎందుకు మీరు లాగ్ చేస్తూ ఉన్నారు? మాకు జస్టిస్ చేయండి. నిందితులు ఎవరు? యాక్సిడెంట్ కాల ప్రూఫ్లు చూపెట్టండి. మీరు ఎందుకు 6 days అయినా కూడా ప్రూఫ్లు చూపెట్టలేకపోతా ఉన్నారు? యాక్సిడెంట్కి సంబంధించి ఒక్క ప్రూఫ్ చూపెట్టండి నాకు. ఒక్క ప్రూఫ్. ఆ దుమ్ము లేసిందని చెప్పి అంటా ఉన్నా. ఆ దుమ్ము లేసి ఇదే బండి అని చెప్పి ప్రూఫ్ ఏంటి? అదే సీసీటీవీ అని ప్రూఫ్ ఏంటి? అదే ప్లేస్, అదే డేట్, అదే రోజు అని ప్రూఫ్ ఏంటి? ఈరోజు ఏ టూల్స్ వచ్చినప్పుడు మ్యానిపులేషన్ చేయడానికి పెద్ద విషయం కాదు. సీసీటీవీ ఫుటేజ్లో డేట్లు రివైండ్ చేయడానికి లేదా ఎడిట్ చేయడానికి పెద్ద విషయం ఏముంది? చిన్న వెన్నుతో పెట్టిన విద్య అది. చిన్న పిల్లలు ఫోన్లో కూడా చేసుకోగలుగుతారు. కానీ యాక్సిడెంట్ అని చెప్పి ప్రూఫ్ ఏంటి అక్కడ? మొదటి నుంచి చెప్పేది అదే కదండి, యాక్సిడెంట్ కాదని చెప్పి. ఎందుకంటే బండి పడ్డదంటే ఆ ఒక ప్రెషర్, ఆ ఫోర్స్కి అక్కడ స్క్రాచెస్ కనపడాలి కదా. స్క్రాచెసే లేవు అక్కడ. ఆయన ఇదంతా పగిలిపోయి ఉంది. ఏదో కొడితే కానీ ఇది పగిలిపోయి చీరిపోయినట్టు కనబడుతుంది. మళ్ళీ రక్తం చిల్లినట్టు కనబడతా ఉంది. నేను అదే అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ మొత్తం బ్లడ్ చిల్లినట్టు ఉంది, బండి మీద చిల్లినట్టు ఉంది, ఇంజన్ మీద చిల్లినట్టు ఉంది, ట్యాంక్కి చిల్లినట్టుగా ఉంది, సేఫ్టీ గార్డ్ ఏదైతే ఉందో సేఫ్టీ గార్డ్కి చిల్లినట్టు ఉంది. ఎట్లా చిల్లుద్ది? బండి ఇట్లా పట్టుకొని పోయే వ్యక్తి ఇలా పడిపోయాడండి. పడ్డప్పుడు ఇంజన్ ఎక్కడికి వస్తుంది? కిందికి వస్తుంది. కిందికి వచ్చినప్పుడు తలకి రోడ్డుకి తగిలింది. తగులుతూ ఇక్కడ కదా చిల్లాలి, రోడ్డు మీద. కింద ఇంజన్ మీదకి ఎలా బ్లడ్ చిల్లింది, సేఫ్టీ రాడ్ మీదకి ఎలా బ్లడ్ చిల్లింది, ఆ ఒక ట్యాంక్ ఏదైతే పెట్రోల్ ట్యాంక్ కూడా పెట్రోల్ ట్యాంక్ మీదకి ఏదైతే చిల్లింది, దానికి ఆన్సర్ చెప్పట్లేదే. ఎలా చిల్లింది? ఆ పక్కన ఉన్న ఆకుల మీద మొత్తం రక్తం చిల్లి ఉంది. సరే ఆకుల మీద చిల్లిందంటే పడ్డట్లేక దగ్గాడు, చిల్లింది అనుకోవచ్చు. మరి ట్యాంక్ మీదకి ఎలా చిల్లింది? ఆ ట్యాంకుని చూస్తూ ఉంటే మనిషితో పండుకున్నప్పుడు ట్యాంక్ బుల్లెట్ ఇలా ఉంది పైకి, కానీ చిల్లిన రక్తం పైన ఉంది కింద. ఇప్పుడు ఇటువైపు ఆయన ఫేస్కి టచ్ అవుతున్న బుల్లెట్ ఏదైతే ఉందో అటువైపు కదా రక్తం అంటుకోవాలి. ఈ పైన ఫేసింగ్, ఆకాశంకి ఫేసింగ్ అయితే బుల్లెట్ హ్యాండిల్ పైకి ఉందో అటువైపు రక్తం చిల్లినట్టు కనబడతా ఉంది. దాన్ని బట్టి మేము అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ మనిషిని ఇట్లా పట్టుకొని ఇలా పడేయమని గుద్దితే ఏది ఆ సేఫ్టీ రాడ్ కల్లా ముక్కుని కొట్టుడు బట్టి ఇది పగిలిపోయి చిల్లి ఆ సేఫ్టీ రాడ్ మీద, ఇంజన్ మీద, పైన ట్యాంక్ మీద చిల్లిందా? ఆ క్లియర్గా చిల్లినట్టు కనబడతా ఉంది. ఇట్లా స్ప్రింకిల్ చేసినట్టు కనబడతా ఉంది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీరు చెప్పిన అన్ని ఇన్ని గానం అనుమానాలు, ఇన్ని గానం క్వశ్చన్స్, క్లారిటీ లేని మేము చూపెడతా ఉంటే